హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ పెడగాజీలోని 60 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో మార్గదర్శకత్వము, మంత్రణము, ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ యాక్ట్ 2009 వీటన్నిటికీ సంబంధించినటువంటి బిట్స్ అయితే ఉన్నాయి. సో వీటి నుంచినే మనకు ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎడ్జిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుని అవధానాన్ని కోరి విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడు చేయకూడనిది. విద్యార్థి అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఉపాధ్యాయుడు చేయకూడనిది ఆప్షన్ 2. తరగతి గది నుండి విద్యార్థిని బయటకు పంపాలి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ రకమైన ఉపాధ్యాయురాలు విద్యార్థులను ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రజాస్వామిక పద్ధతి. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు. అతనికి కావలసినది. ఒక విద్యార్థి యొక్క గణిత నిష్పాదన అనేది అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ ఉన్నట్లయితే అతనికి కావలసినది ఆప్షన్ 1, మార్గదర్శకత్వం. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని ఈ చర్యల్లో ఒకటి అతనిని మంచి నాయకుడిగా సూచిస్తుంది. ఉపాధ్యాయుడిని మంచి నాయకుడిగా సూచించేది ఆప్షన్ 3, సరి అయిన పనులను చేయుట. నెక్స్ట్ వన్, కౌన్సిలీకి మంచి మార్గదర్శకత్వం అందించుటకు కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య ఏమిటి? కౌన్సిలీకి మంచి మార్గదర్శకత్వం అందించడానికి కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య ఏమిటి అంటే ఆప్షన్ 3, కౌన్సిలీతో మంచి సామరస్యతను ఏర్పరచుకోవడం. నెక్స్ట్ వన్, వీరి బోధన ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 3, ఉపాధ్యాయులందరూ. ఉపాధ్యాయులందరి బోధన కూడా ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు సరైన ఉద్దీపనలను, పునర్బలన షెడ్యూల్ను ఉపయోగించటం ఈ బోధన దశలో భాగము. ఆన్సర్ ఆప్షన్ 4, పరస్పర చర్యాత్మక దశ. నెక్స్ట్ వన్, నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకొని వాటిని ప్రవర్తనాపరమైన అంశాల రూపంలో బోధన సముచితంగా రాయటం అనేది ఈ బోధనా దశలో భాగము. ఆన్సర్ ఆప్షన్ 1, బోధన పూర్వక దశ. బోధనా లక్ష్యాలను రూపొందించుకోవడం, వాటికి సంబంధించి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది బోధనా పూర్వక దశకు చెందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణం ఏది? మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణం ఆప్షన్ 4, విద్యార్థులందరికీ సాధారణ బోధనా పద్ధతిని ఉపయోగించుట. విద్యార్థులతో స్వేచ్ఛగా మాట్లాడడం, విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉత్సుకతతో ఉండి వారిని జాగ్రత్తగా చూసుకోవడం, విద్యార్థి జ్ఞానంను నేపథ్యంగా తీసుకోవడం అనేవి ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాథమిక తరగతిలో వ్యవహరించుటకు ఉపాధ్యాయునికి ప్రాథమిక అవరోధం ఏమిటి? ప్రాథమిక తరగతిలో వ్యవహరించుటకు ఉపాధ్యాయునికి ప్రాథమిక అవరోధము ఆప్షన్ 4, తక్కువ ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ వన్, పరిశోధనాధార అభ్యసనలో అభ్యాసకుని భాగస్వామ్యం ఇలా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3, క్రియాత్మకంగా ఉంటుంది.
నెక్స్ట్ వన్, అభ్యాసకుడి సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యాసం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రకల్పన ఆధారిత అభ్యసనం. అంటే ప్రాజెక్టు ద్వారా జరిగేటువంటి అభ్యసనం అనేది అభ్యాసకుడి సామర్థ్యాల ఆధారంగా ప్రభావవంతంగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు 2 నుంచి 4 విద్యార్థులు ఒక సహకార సమూహంగా ఏర్పడి పాఠ్యగ్రంథం విషయంపై జవాబు సూచిక డైలాగులను వంతుల వారీగా చెప్పటం అనేది ఏ బోధన అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, పరస్పర బోధన. నెక్స్ట్ వన్, శిశు కేంద్రీకృత బోధన అనగా? ఆన్సర్ ఆప్షన్ 4, పిల్లల మానసిక వికాసంకై ప్రణాళికను రూపొందించుట. నెక్స్ట్ వన్, సహకార అభ్యసనం ఈ బోధన అభ్యసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది. సహకార అభ్యసనము ఈ బోధన అభ్యసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యాస కేంద్రీకృత బోధనాభ్యసన ప్రక్రియ. నెక్స్ట్ వన్, క్రింది పాఠశాలల్లో ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని. ఆన్సర్ ఆప్షన్ 1, సమ్మిళిత పాఠశాల. నెక్స్ట్ వన్, సమ్మిళిత విద్యా లక్ష్యం ఏమిటి? సమ్మిళిత విద్యా లక్ష్యం ఆప్షన్ 3, పిల్లలందరి అవసరాలు తీర్చడం. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యత గల వ్యక్తి ఇలా ఉండవచ్చు. అభ్యసన వైకల్యం కలిగిన వ్యక్తి ఆప్షన్ 3, భాషాపరమైన ఇబ్బందులను కలిగి ఉంటాడు. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యానికి కారణం ఏమిటి? అభ్యసన వైకల్యానికి కారణం ఆప్షన్ 2, ఆంగిక మరియు పరిసర కారకాలు. నెక్స్ట్ వన్, విద్యార్థులలో ఎవరికైనా ఒకరికి అభ్యసన వైకల్యం ఉన్నట్లయితే ఈ క్రింది విద్యార్థి కేంద్రీకృత సూత్రాలలో ఉపాధ్యాయుడు పరిగణించవలసినది. ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యసనం భిన్నత్వం. నెక్స్ట్ వన్, అభ్యాసకులలో సాంఘిక అభివృద్ధిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడికి తెలిసి ఉండవలసినది. ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యాసకులకు చెందిన అన్ని అంశాలు. నెక్స్ట్ వన్, విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని ఉపాధ్యాయుడు తెలుసుకోవటంకు సంబంధించి క్రింది వాటిలో మీరు అంగీకరించే స్టేట్మెంట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, విద్యార్థులను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. విద్యార్థుల యొక్క సామాజిక ఆర్థిక నేపథ్యాలు ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. ఎందుకు అంటే వారి గురించి పూర్తి అవగాహన ఉపాధ్యాయుడికి ఉండాలి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 9 సంవత్సరాల వయసు గల విద్యార్థుల సాంఘిక వికాసంపై అనుకూల ప్రభావం కలిగించుటకు ఎక్కువ అవకాశం గల ఉపాధ్యాయ వ్యూహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, సహకార భావమే కానీ పోటీతత్వం లేని విద్యార్థి కృత్యాలను ఉద్ఘాటించడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత. ఇందులో శిక్షణ పొందగల బుద్ధిమాంద్యత ఆప్షన్ 3, మిత బుద్ధిమాంద్యత. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి అభ్యసన వైకల్యానికి కారణం. అభ్యసన వైకల్యానికి కారణం ఆప్షన్ 1, ప్రత్యక్షాత్మకత ప్రక్రియ లోపం. ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం అనేది అభ్యసన వైకల్యానికి కారణం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఒకటి బోధన యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఇందులో బోధన ఉద్దేశం కానిది ఆప్షన్ 3, అభ్యాసకుని అవగాహన చేసుకొనుట అనేది బోధన ఉద్దేశం కాదు. బోధన యొక్క ఉద్దేశాలు పిల్లలను జాగృతం చేయడం, జ్ఞాన నిర్మాణము
వివిధ భావనలను పిల్లలు అవగాహన చేసుకునేట్లు చేయుట. నెక్స్ట్ 1 అభ్యసన ఫలితం క్రింది వాటిపై ఆధారపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యాసకుడు, అభ్యసన సామాగ్రి, అభ్యసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు. ఈ 4 అంశాల మీద అభ్యసన ఫలితం అనేది ఆధారపడుతుంది. నెక్స్ట్ 1 బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ కానిది. బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ కానిది ఆప్షన్ 1 అవి విషయాన్ని బోధించుటకు దీర్ఘకాలిక అంతిమ లక్ష్యాలు. లక్ష్యాలు అనేవి ఆశించిన అభ్యసన ఫలితాలు. ఇవి నిర్దిష్టమైనవి, ఖచ్చితమైనవి. వీటిని మనం మాపనం చేయవచ్చును. నెక్స్ట్ 1 అభ్యాసకుని సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతి గది నైతికత క్రింద ఇచ్చిన బోధనా శాస్త్రాంశాలలోని ఒకదానిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసన ప్రక్రియ. నెక్స్ట్ 1 లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది. లక్ష్యాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ 1 లక్ష్యము ఫలితాన్ని ఎలా సాధించాలో వర్ణిస్తుంది అనేది లక్ష్యం యొక్క లక్షణం కాదు. నెక్స్ట్ 1 విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించవలసినది. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించవలసినది ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు. నెక్స్ట్ 1 సమూహంలో నామమాత్రపు నాయకుడిగా ఉండి సభ్యులు కోరిన మీదట సలహాలు ఇచ్చే నాయకత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అనుమతించే నాయకత్వం. నెక్స్ట్ 1 ఉపాధ్యాయుడు తనలోని భావములను వ్యక్తపరచటానికి విద్యార్థులలో సంసిద్ధతను ప్రేరేపించి వారికి బహిర్గతంగా ఇచ్చే సూచనలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 సామూహిక సూచనలు. నెక్స్ట్ 1 ఒక విద్యా మనోవేత్తగా చేతిరాత సరిగా లేకుండుటకు కారణాన్ని గుర్తించండి. చేతిరాత సరిగా లేకపోవడానికి కారణం ఆప్షన్ 4 కన్ను బుద్ధి మధ్య సమన్వయం లేకపోవడం. నెక్స్ట్ 1 పాఠశాలలో స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థి ఈ కోవకు చెందుతాడు. స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థి ఆప్షన్ 2 మందబుద్ధులు. నెక్స్ట్ 1 క్రింది వానిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరికానిది. ఆర్టీఈ 2009 ప్రకారం సరికానిది ఆప్షన్ 1 ఎలిమెంటరీ విద్య పూర్తి చేయుటకు ముందు పిల్లవాడు బోర్డు పరీక్షలలో పాస్ అవ్వాలి అనేది ఆర్టీఈ ప్రకారం సరికాదు. ఎలిమెంటరీ పూర్తి చేయడానికి ముందు పిల్లవాడు ఎటువంటి పరీక్షలను అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఆర్టీఈ సూచించింది. నెక్స్ట్ 1 క్రింది వానిలో మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కానిది. మార్గదర్శకత్వ ఉద్దేశం కానిది ఆప్షన్ 3 ఆదేశాన్ని ఇవ్వడం. నెక్స్ట్ 1 అనిర్దేశిత కౌన్సిలింగ్లో కౌన్సిలింగ్ ముఖ్య స్థానం ఆక్రమిస్తుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 సహాయార్థి కేంద్రిత మంత్రణాన్ని రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. సహాయార్థి కేంద్రిత మంత్రణాన్నే అనిర్దేశిక మంత్రణం అంటాం. దీన్ని రూపొందించినది కార్ల్ రోజర్స్. నెక్స్ట్ 1 మేం చెప్పిందే సరైనది, ఆదేశాలను పాటించండి అని చెప్పి పాటించని వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించేవారు. ఆన్సర్ ఆప్షన్ 3 నిర్దేశక నాయకులు. నెక్స్ట్ 1 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట. ఆన్సర్ ఆప్షన్ 1 బహుభాషావాదము. నెక్స్ట్ 1
ఉచిత నిర్బంధ బాలల హక్కులు విద్యా చట్టము 2009 వర్తింపు. ఆర్టీఈ 2009 యాక్ట్ అనేది మన దేశంలో ఎక్కడెక్కడ వర్తిస్తుంది అంటే ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం కూడా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ 1 జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 ప్రకారం ఆనందము సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనము భయం క్రమశిక్షణ ఒత్తిడులతో కూడుకున్నట్లు అయితే ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనానికి అవరోధం అవుతుంది. ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పింది అంటే అభ్యసనం జరగాలి అంటే ఆనందము సంతృప్తిగా ఉండాలి. అలా కాకుండా అభ్యసనము భయము క్రమశిక్షణ ఒత్తిడులతో కూడుకున్నట్లయితే అది అభ్యసనానికి అవరోధం అవుతుంది. నెక్స్ట్ 1 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన ఉద్దేశం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ఉద్దేశం ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ 1 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్షణం. గణిత విద్య ముఖ్య లక్ష్యం ఆప్షన్ 4 పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం. నెక్స్ట్ 1 ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది. ఆన్సర్ ఆప్షన్ 3 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ 1 ఆర్టీఈ 2009లోని అంశాలను అమలు చేయుటకు కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం. నెక్స్ట్ 1 ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం కానీ బడి నుండి బయటకు పంపడం కానీ చేయకూడదు. ఆన్సర్ ఆప్షన్ 2 ఎలిమెంటరీ విద్య. నెక్స్ట్ 1 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతులలో ఉండవలసిన మదింపు ఏది? ఎన్సిఎఫ్ 2005 ప్రకారము 1st 2nd క్లాసులలో ఉండవలసినటువంటి మదింపు ఆప్షన్ 4 ఎలాంటి పరీక్షలు కూడా ఉండకూడదు. నెక్స్ట్ 1 వార్షిక పరీక్షల నిర్వహణ అనేది వార్షిక పరీక్షల నిర్వహణ అభ్యసనం యొక్క మదింపు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో బోధన చేసేటప్పుడు జరిపే మూల్యాంకన విధానం. బోధన చేసేటప్పుడు అంటే బోధన జరుగుతూ ఉన్నప్పుడు చేసేటువంటి మూల్యాంకనం ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 బోధన చేపట్టుటకు ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసనం కొరకు అంచనా వేయుట. నెక్స్ట్ 1 ఈ క్రింది వాటిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించే పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఖాళీలను పూరించుట. నెక్స్ట్ 1 క్రింది వానిలో ఉపాధ్యాయునికి అతని విద్యార్థి గురించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకొనుటకు దోహదపడే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్ బెదిరింపులుండని అభ్యసన వాతావరణాన్ని సృష్టించుటకు ఉపాధ్యాయునిలో ఎటువంటి నాయకత్వ శైలి సరైనది? ఆన్సర్ ఆప్షన్ 1 భాగస్వామ్య నాయకత్వ శైలి. నెక్స్ట్ 1 ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాలలో సర్దుబాటు సమస్యలు లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రము. నెక్స్ట్ 1 భిన్నాల సంకలన పాఠంను బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను
మొదటి అభ్యాస సెషన్లో పాల్గొనేలా చేశాడు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదటి అభ్యాస సెషన్లో ఉపాధ్యాయుని పాత్ర. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ను అందించుట. నెక్స్ట్ 1 పాఠశాల మార్గదర్శకత్వం మంత్రణం కార్యక్రమం యొక్క ప్రయోజనం దీనితో వ్యవహరించటం. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థుల వికాసం. నెక్స్ట్ 1 ఈ క్రింది చికిత్సా పద్ధతులలో ప్రవర్తన మార్పుకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 సర్దుబాటు కాని ప్రవర్తనలు, ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించినట్లు చేయుట. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.